గిరిజన విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం వెల్లడించారు. జవహర్లాల్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలు సైనిక్ స్కూళ్ల తరహాలోనే ఈఎంఆర్ఎస్ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి ఓరం స్పష్టం చేశారు. ఈఎంఆర్ఎస్ బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాష కూడా ముఖ్యమే అన్నారు. క్రీడల్లో కూడా గిరిజన విద్యార్థులు మెరుస్తున్నారన్నారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న ఉద్భవ్ 2025 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6వ జాతీయ ఈఎంఆర్ఎస్ సంస్కృతి సాహిత్య కళా ఉత్సవాన్ని జువల్ ఓరం ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సన్మానించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి ఓరంను ఈఎంఆర్ఎస్ విద్యార్థులు గిరిజన సాంప్రదాయ నృత్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆయన సభా ప్రాంగణం వద్ద గిరిజన సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. బొమ్మలను పరిశీలించారు. విల్లును పట్టుకుని బాణాన్ని ఆకాశానికి ఎక్కుపెట్టి కేంద్ర మంత్రి ఓరం సందడి చేశారు. అక్కడే ఏర్పాటైన గిరిజనుల ఉత్పత్తిగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరకు కాఫీ స్టాలును సందర్శించారు. దాంతోపాటు గిరిజనుల ఉత్పత్తి అయిన తేనె బాటిళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్లాల్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలు సైనిక్ స్కూళ్ల తరహాలోనే ఈఎంఆర్ఎస్ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి ఓరం స్పష్టం చేశారు. ఉద్భవ్ అంటే హృదయాంతరాల నుంచి బయటకు తేయటం అనే అర్థం అన్నారు. అందుకే ఈ ఉత్సవాలకు ఆ పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంతో కష్టపడి ఉత్సవాలలో లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం మల్లికార్జున నాయకులను ఆయన అభినందించారు. इसके बारे में बहुत सारे लोगों को जानकारी नहीं है, लेकिन हम दे सकते हैं और ये एक उसका प्रॉपर फॉर्म है. उद्भावना से उद्भव होता है. उद्भावना मतलब आप उसको खोज के निकाल पाए हो, आप उसको निकाल लिया है, इसलिए उसको उद्भावना है. लेकिन उद्भव क्या है? मतलब वो है, कहाँ है? छिपा हुआ है. उस छिपा हुआ चीज को, उद्भव को निकाल के लाना है. ये हमारा लक्ष्य है, ये हमारा काम है. इसके कारण हम साल में एक बार ये हमारा ये प्रोग्राम हम लोग करते हैं. मेरा पूरा विश्वास है कि ये कल्चरल, लिटरेचर और बाकी कला जो हमारा लोकल ये कला है. అనంతరం ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ చిన్నారుల్లోనే ప్రతిభ, సృజనాత్మకతను బయటకు తీసి విశ్వాసం నింపాలనేదే లక్ష్యమన్నారు. కొత్త పరిచయాలు, కొత్త సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ఈ ఉత్సవం వల్ల సాధ్యపడుతుందన్నారు. 405 ఈఎంఆర్ఎస్ స్కూళ్ల నుంచి 1647 మంది తరలివచ్చారని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొనే వేదిక ఏపీ కావటం సంతోషకరమన్నారు. 110 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. And excite our children are to learn, share and celebrate together. Our state is working hard. Our CM Honorable Nara Chandrababu Naidu garu working very hard for the better future of tribal and backward community students. We opened new MRS Gurukulam and gives good facilities, training and equal changes for you to reach your dreams. Our goal is to help you become doctors, engineers, teachers, leaders and good citizens also. Students, remember, winning is great, but the most important things you get here and experience and courage.